ఈమె పేరు లాలి. లాలి గురించి చెప్పుకుందామా మనం? లాలికి ఒక విత్తనం దొరికిందట. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూద్దాం స్టోరీ. లాలికి ఒక విత్తనం దొరికింది. ఎక్కడికి వెళ్ళింది లాలి? ఎక్కడికి వెళ్తే దొరికింది మరి లాలికి విత్తనం? చూద్దామా? ఉపయోగం లేని ఎండిపోయిన మైదానంలో లాలికి ఒక విత్తనం దొరికింది. ఓకేనా? లాలి ఎక్కడికి పోయింది? ఉపయోగం లేకోకుంటున్న మైదానం అట. మైదానం అంటే పెద్ద ప్లేసు. అందులోకి లాలి పోయిందట. లాలి పోతే లాలికి ఏం దొరికింది అక్కడ? ఏం దొరికింది జున్ను? విత్తనం. వెరీ గుడ్. విత్తనం దొరికింది. విత్తనం దొరికిన ఆమె ఎంతో సంతోషపడింది. లాలి ఎలా ఫీల్ అయింది? ఎంతో సంతోషపడిందట. ఆమె ఆ విత్తనాన్ని వాళ్ళ అమ్మకు చూపించింది. ఏం చేసింది లాలి? వాళ్ళ అమ్మకు తీసుకెళ్ళి చూపించిందట విత్తనాన్ని. వెంటనే అమ్మ ఏం చేసింది? అరే, లాలీకైతే విత్తనం దొరికింది, దీనిని భూమిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోయాలి అని అమ్మ చెప్పింది. ఓకేనా? లాలీకి అమ్మ ఏమని చెప్పింది? విత్తనం దొరికింది కదా, దీన్ని మనం భూమిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోయాలని చెప్పింది. ఉపయోగం లేని ఎండిపోయిన మైదానంలో లాలి ఒక గొయ్యి తవ్వింది. లాలి ఏం చేసింది? తనకి దొరికిన విత్తనాన్ని ఏం చేసింది? ఉపయోగం లేని మైదానంలోకి పోయి అక్కడ గొయ్యి దొవ్విందట. చిన్న గొయ్యి దొవ్వి విత్తనాన్ని ఏం చేసింది? వెరీ గుడ్ జున్ను. అందులో విత్తనం నాటి గొయ్యిని పూడ్చేసిందట. నెక్స్ట్ అక్కడ ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉన్నది. ఏం చేసేది లాలి? ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఉపయోగం లేని ఎండిపోయిన భూమిపై మొక్క మొలిచింది. అది చూసి లాలి ఎంతో సంతోషపడింది. లాలి ఏం చేసింది? రోజు విత్తనం నాటి దానికి రోజు నీళ్ళు పోసేది కదా, ఆ విత్తనం ఏమైంది? మంచిగా మొలకెత్తిందట. కొన్ని రోజుల తర్వాత అది మొలకెత్తింది. అది చూసి లాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్నట్టు, సంతోషించింది. మెల్లమెల్లగా మొక్క పెరుగుతూ వచ్చింది. మొక్క ఏమైందట? మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చిందట. మొక్క వస్తూ పోతూ ఆమె దానిని శ్రద్ధగా చూసేది, దానిని చాలా జాగ్రత్తగా ఉంచేది. ఆ మొక్కని ఏం చేసేది? లాలి స్కూల్కి వెళ్తుంది కదా, లాలి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తూ పోతూ ఆ మొక్కని చూసుకునేదట. ఎలా ఉంది నా మొక్క అని చూసుకున్నదట. తర్వాత అది లాలి కంటే కూడా పెద్దగా అయింది. లాలి చిన్నపిల్లే కదా, మరి లాలి అంత తొందరగా పెద్దగా అవుతుందా? కాదు, లేటుగా పెద్దగా అవుతూ ఉంటుంది. మరి మొక్క మాత్రం ఏమవుతుంది? వాటర్ పోస్తూ ఉంటే తొందరగా పెద్దగా అవుతుంది. అలా లాలి కంటే కూడా మొక్కే పెద్దగా అయిందట. అది పెరుగుతున్న కొద్దీ లాలి ఎంతో సంతోషపడేది. ఎందుకు? లాలినే కదా నాటింది విత్తనాన్ని. మొక్క పెద్దగా అవుతా అంటే చాలా సంతోషపడేదట లాలి. పెరిగి పెరిగి ఒకరోజు మొక్క చెట్టుగా మారింది. చిన్న మొక్క కాస్త ఏమైంది? పెద్ద చెట్టుగా మారింది. ఎట్లా మారింది? వెరీ గుడ్ జున్ను. ఇప్పుడు దాని నీడలో అందరూ విశ్రాంతి పొందుతున్నారు. కొమ్మలపై ఉడతలు ఎగురుతూ గెంతుతూ ఉన్నాయి. చూడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక ఆయన మంచిగా చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. ఉడత చూడు పైకెక్కింది, మంచిగా చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, చిన్న చిన్న యానిమల్స్ అన్నీ కూడా చెట్టు మీదకి వచ్చి కూర్చుంటున్నాయి. ఓకేనా? చెట్టు నీడలో, చెట్టు పక్కన అట్లా. అయితే లాలి చూడు సైకిల్ దొక్కుంటూ వెళ్తుందిగా. ఒకరోజు లాలి దృష్టి
ఆకుల వెనుక ఉన్న పండ్లపై పడింది. చెట్టు నిండా పండ్ల రాశి ఉంది. పండ్లను చూసిన లాలి తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. చూసినవా, తను వేసిన విత్తనానికి ఆకుల కింద ఏమున్నాయి? చాలా పండ్లు. అది చూసిన లాలి ఎలా ఫీల్ అయింది? ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందట. పిల్లలందరూ తీయని పండ్లను తిన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసింది అన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఏమి ఇచ్చింది? ఆ చెట్టుకి కాసిన పండ్లని ఇచ్చింది. పండ్ల నుండి విత్తనాలు వచ్చాయి. విత్తనాలను భూమిలో నాటారు. ప్రతిరోజు నీళ్ళు పోసారు. సో లాలి ఏం చేసింది? ఫస్ట్ ఒక విత్తనాన్ని తీసుకొచ్చి భూమిలో నాటింది కదా. నాటితే అది దానికి రోజు నీళ్ళు పోస్తే కొన్ని రోజులకు మొక్క అయింది. మొక్క కాస్త ఏమైంది? పెద్ద చెట్టు అయింది. చెట్టు ఏమైంది? మళ్ళీ పండ్లను ఇచ్చింది. ఆ పండ్లను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసిర్రు? అవి తిని మళ్ళీ విత్తనాలు వస్తాయిగా ఆ పండ్ల నుంచి, వాటిని తీసుకెళ్ళి భూమిలో నాటారు. అవి ఏమవుతాయి? మళ్ళీ భలేగా ఉంది కదా. ఒకప్పటి ఉపయోగం లేని ఎండిపోయిన భూమిపై ఇప్పుడు గుంపులుగా ఎన్నో చెట్లు పెరిగాయి. పచ్చదనం మరియు చల్లని నీడ ఉన్నది. ఏమైంది? ఆ మైదానం అంతా ఎట్లుండేది? ఎండిపోయిన మైదానం లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు లాలి చేసిన పని వల్ల, దాని ఫ్రెండ్స్ చేసిన పని వల్ల మొత్తం కూడా మైదానం అంతా పచ్చని చెట్లతోటి గుంపులుగా నిండి ఉంది. ఇప్పుడు పిల్లలు అక్కడ ఆడుతున్నారు మరియు విత్తనాలు పోగు చేస్తున్నారు. పిల్లలందరూ ఏం చేస్తున్నారు? మంచిగా అక్కడ ఆడుకుంటూ విత్తనాలన్నీ పోగు చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ మైదానం నిండా ఇంకా చెట్లను వేయటం కోసం. కథ అయిపోయింది.